సార్ ఎన్ని ప్రశ్నలు సార్ రాజేందర్ సార్ అందరికీ ఆన్సర్ చెప్పాలి. ప్రతి ప్రశ్నకి కెరీర్ గైడెన్స్ పైన ఆన్సర్ ఇస్తున్నాను. సరే, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి వాళ్ళ ప్రశ్నలకి మాత్రం నేను సమాధానం ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా మా వీడియోని ఫాలో అవుతారు, వాళ్ళు మా వీడియోలు కూడా వెయిట్ చేస్తారు, వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతారు. కాబట్టి సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇస్తున్నాను. నాన్ సబ్స్క్రైబర్స్కి నేను ఆన్సర్ ఇవ్వట్లేదు, దయచేసి మీరు మళ్ళీ ఇబ్బంది పడకండి. ఓకేనా? రైట్, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఎవరంటే పోతరాజు వెంకటేశ్వరరావు. ఇంటర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మోడల్ పేపర్ పెట్టండి. గురుకుల ఇంటర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మోడల్ పేపర్ 2 డేస్లో అప్లోడ్ చేస్తానండి, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ హిస్ నేమ్? చౌదరి అంట. సార్, తెలంగాణలో ఉన్న ఆల్ యూనివర్సిటీ పీజీ ఎంట్రన్స్ అప్లికేషన్ గురించి చెప్పండి. చాలా వీడియోలు చేశాను, మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతారో లేదో నాకు తెలియదు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? పీజీ నోటిఫికేషన్ డీటెయిల్స్ బై మోడల్ ఐడియాస్, పీజీ నోటిఫికేషన్ బై మోడల్ ఐడియాస్, సిపి గెట్ నోటిఫికేషన్ బై మోడల్ ఐడియాస్, సిపి గెట్ కోర్సెస్ బై మోడల్ ఐడియాస్. మీరు ఏదైనా సరే సిపి గెట్ అని పేరు పెట్టి ఎండింగ్లో బై మోడల్ ఐడియాస్ అని టైప్ చేయండి. చాలా వీడియోస్ వస్తాయి, మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. Berry Dreams, sir, I got 982 inter. Can I get seat in Koti Women's College MPCS? Yes, absolutely, there is a chance to get seat. If possible, I will guide you how to give web options in the Dost website. Okay, then if you want, you can send a message through Instagram. In that Instagram, you can search Rajendar Bondla, RAJENDHAR, Rajendar BONDLA, Bondla అని మీరు టైప్ చేయండి. నా నేమ్ వస్తుంది, అక్కడ మెసేజ్ పెట్టండి. నేను మీ కాంటాక్ట్ నెంబర్ అందులో పెట్టండి. పెడితే నేనే మీకు కాల్ చేస్తాను. ఎందుకంటే 982 కాబట్టి మీకు ఒక మంచి లైఫ్ దొరకాలని కోరిక నాకున్నది. మెసేజ్ పెట్టండి, కాల్ చేసి మీకు డీటెయిల్స్ అని చెప్తాను. నెక్స్ట్ నవీన్ పవర్. నైస్ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి Shamhita Shekhar. Good evening, sir. I am Shanu. My age is 16. I am studying intermediate first year completed, sir. TTC చేయాలి అనుకుంటున్నా, కొంచెం హెల్ప్ చేస్తారా సార్? అలాగే యువర్ లాయర్ అవ్వాలి అంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి? ఓకే, ఫస్ట్ క్వశ్చన్, టీటీసీ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇంటర్ తర్వాత టీటీసీ చేయాలంటే నేను ఆల్రెడీ టీటీసీ బై మోడల్ ఐడియాస్ అని ఒక మీరు టైప్ చేయండి. టీటీసీ కోర్స్ అంటే ఏంటిది, దీనివల్ల యూజ్ ఏంటిది అని ఆల్రెడీ మీరు నేను పెట్టాను, అది చేశారు. దీనికి మీరు సెకండ్ ఇయర్ అయిపోయాక రాసుకోవచ్చు. లాయర్ అవ్వాలి అంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్నా ఏం కాదు, ఇంటర్ అయిపోగానే 5 years ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ ఉంటుంది, దాన్ని అప్లై చేసి కూడా లా వెళ్ళిపోవచ్చు. ఏంటంటే అటు వెళ్ళిపోవచ్చు. 2 ఛాన్సులు ఉన్నాయి. ఎనీహౌ 16 yearsలోనే ఇంత మంచి డ్రీమ్స్ ఉండి ఇంత మంచి గోల్స్ ఉన్నాయంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. యు ఆర్ ఆన్ రైట్ ట్రాక్. నెక్స్ట్ లక్ష్మణ్ గడ్డం. ఎంపీసీ సరే ఇంపార్టెంటా? ఎంఎస్సి కెమిస్ట్రీ వేస్ట్ బ్రో. నేను ఎంతో మంది చూసి నా కెమికల్ వర్క్ డేంజరస్, లో శాలరీ, హై ప్రెజర్. ఓకే మిత్రమా, ఎప్పుడే కానీ కొందరు ఉంటారు మనుషులు, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళని పాత సామెత. ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి కెమికల్ వర్క్ డేంజరస్ అంటే ఎస్, అది డేంజరసే. శాలరీ తక్కువ, ప్రెజర్ ఎక్కువ అనేది కూడా అది కూడా నిజమే. కానీ నీ 5 ఆఫీసర్స్ అందరూ, ఓకేనా, ఎవరైతే నిన్ను ప్రెజర్ చేస్తున్నారో వాళ్ళు నీకంటే ఎక్కువ శాలరీ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా నీలాగే ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి కంపెనీలో పనిచేసేవాళ్ళే, వాళ్ళకి నీకంటే ఎక్కువ శాలరీస్ కూడా ఉంది. మరి వాళ్ళు ఏమంటారు వాళ్ళ ఉద్యోగాన్ని? ఎస్, ఎంఎస్సి కెమిస్ట్రీ చేయటం వల్లే నా దగ్గర నీలాంటి వాళ్ళు 100 మంది పనిచేస్తున్నారు అని చెప్తాడు. అంటే అర్థం ఏంటంటే మనకు తెలివితేటలు ఉండాలి, కష్టపడే గుణం ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఉద్యోగంలో కూడా ఎంత హార్డ్ అయినా దాన్ని స్వీకరించి అక్కడి నుండి పై పొజిషన్కి ఎలా వెళ్ళాలనే తపన మనకు ఉంటే ఏ ఉద్యోగం మనకు బోరు కొట్టదు. నేను ఇవి చెప్పేటివి నీతులు కాదు. అసలు మరి ప్రెజర్ లేని ఉద్యోగం ఏది ఉండండి? ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళు మంచి నిద్రపోతారా చెప్పండి?
ఏ ఉద్యోగంలో ప్రెజర్ లేదు? కలెక్టర్ ఉద్యోగంలో ప్రెజర్ ఉందా? ఆయన రోజు 3 పూట్ల అన్నం తినడానికి టైం దొరుకుతుందా? ఖచ్చితంగా. మరి ఎక్కడ ఏ ఉద్యోగంలో ప్రెజర్ లేదు. కాబట్టి మనం చదివిన కోర్సుని ఎన్నడూ మనం చేయనకుండా దాంట్లో మనం సరిగా ఇన్వాల్వ్ అవుతలేం అంటే మిస్టేక్ మనది ఉంది. ఆల్రెడీ మీరు సక్సెస్ఫుల్ పర్సన్. కెమిస్ట్రీ చేసి ఖాళీగా ఉండకుండా ఒక కంపెనీలో మీరు వెళ్ళారంటే మీరు చాలా సక్సెస్ఫుల్ పర్సన్. కాకపోతే మీరు పెసిమిస్ట్, నిరాశవాదంతో బతుకుతున్నారు. సరే, ఏది ఏమైనా ఈ సబ్జెక్టు వేస్ట్ కాదు. ఓకేనా? మనిషి బతుకున్నంత వరకు కెమిస్ట్రీ ఉంటుంది. కాకపోతే అది తీసుకున్న వ్యక్తిని బట్టి ఉంటుంది. కొద్దిమంది వేస్ట్ అనుకోవచ్చు, ఇంకొద్దిమంది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చేసిన, నీ పై ఆఫీసర్స్ అంతా ఇదే సబ్జెక్ట్ అయినా నీకంటే వాళ్ళు 10K సాలరీస్ ఎక్కువ తీసుకుంటున్నారు, నీకంటే అన్ని రేట్లు ఎక్కువ తీసుకుంటున్నారు. వాళ్ళు నీ సబ్జెక్ట్ వాళ్ళు అట్లా అనుకోరు. ఎందుకంటే ఉద్యోగాన్ని ప్రేమించాలి. సో అది మీ ఇష్టం అండి, అది మీ సొంత అభిప్రాయం కాబట్టి జనాల మీద రుద్దకూడదు. నెక్స్ట్ శ్రీనివాసరావు సార్, ఇంటర్ అయిపోయాక టీచింగ్ కోర్సు తీసుకుంటే బెస్టా? ఆన్సర్ చేయండి. టీచింగ్ కోర్స్ తీసుకుంటే బెస్టా అనేది అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. అసలు నీ గోల్ ఏంటి అనేది నువ్వు ఆలోచించుకోవాలి. ఏది బెస్ట్ కాదని నేను చెప్పబోయే ముందు అసలు నీ గోల్ ఏంటి? నువ్వు క్వశ్చన్ ఎట్లా అడగాలంటే, సార్ నా లక్ష్యం టీచర్ జాబే, ఇది తప్ప నేను ఏది చెయ్యను అని అనుకుంటున్నాను అని అంటే మేము నీకు దాని గురించి చెప్పొచ్చు. బెస్ట్ అంటే టీచర్ జాబ్ బెస్ట్, ఇంటర్తో చేసేటివి, ఇంటర్తో ఎంసెట్ పోయి ఇంజనీరింగ్ కావచ్చు, అది బెస్టే. నీట్ ఎగ్జామ్ రాసి డాక్టర్ కావచ్చు, అది బెస్టే. ఏదైనా బెస్టే. నీకు టీచర్ కావాలంటే దాన్ని బెస్ట్ కాదని ఎవరు అన్నారు? బెస్టే. క్వశ్చన్ క్లారిటీ లేనప్పుడు ఆన్సర్ అంతే వస్తుంది. నెక్స్ట్ సాయి దర్శన్, ఐ వాంట్ టాక్ టు యూ, గివ్ సమ్ టైమ్, ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. అమ్మా, చాలా గ్రేట్ సాయి దర్శన్, నువ్వు చాలా గొప్పగా ఉన్నావు. నీకు నేను సమ్ టైం కాదు, పొద్దంతా టైం ఇస్తున్నా. ఓకేనా? ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టు, నేను దాన్ని చూసి ఆన్సర్ ఇస్తాను. సార్, నేను బీపీఈడి 2020 బ్యాచ్, కానీ మాకు ఇప్పటి వరకు ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అవ్వలేదు సార్. మేము డిఎస్సికి ఎలిజిబుల్ అవుతామా? అంటే మీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయింది, ఫిజికల్ టెస్ట్లు అయిపోయి జాయిన్ అయ్యారు, మీకు సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోవాలండి. అయిపోతేనే కదా మీరు సబ్జెక్ట్ కోర్సు పూర్తి చేసినట్టు. ఇప్పుడైతే డిఎస్సికి ఎలిజిబుల్ లేదు, అవన్నీ పూర్తయిన తర్వాత ఎలిజిబుల్ ఉంటుంది. మాస్టర్ ఎడ్యుకేషన్ అనే పేరుతో క్వశ్చన్ వచ్చేసింది. సార్, నాది పీజీ తెలుగు అండ్ బిఎడ్ తెలుగు ఉంది, నేను దీనికి ఎలిజిబుల్. డిగ్రీలో తెలుగు లేదు, తెలుగుతో ఉద్యోగాలు ఉంటాయి. డిగ్రీలో తెలుగు లేదు అంటే తెలుగు లిటరేచర్ లేదు. పీజీ తెలుగు ఉందా? బిఎడ్ ఉంది, పీజీ తెలుగు. ఓకే, ఎలిజిబులే, నో ప్రాబ్లం అట్ ఆల్. నెక్స్ట్ ఆనంద్ అనే పేరుతో ఒకటి వచ్చేసింది. జీసస్ క్రైస్ట్ లవ్స్ యూ, హీ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అండ్ హీ హ్యాస్ రైజన్ ఫ్రమ్ ద డెత్, హీ ఈజ్ ట్రూ గాడ్, ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ బీ సేవ్డ్ ఫ్రమ్ హెల్ అనేది మెసేజ్ పెట్టారు. ఇందో నాకైతే తెలియదు. మరి అదే మెసేజ్ని మళ్ళీ టైప్ చేసి పెట్టారు, జీసస్ గురించి అంట. ఏంటో మరి నాకు అర్థం కాలే, ఆయన నాకు దీని గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో. ఓకే, ఎనీహౌ ఐ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ ఏ గ్రేట్ గాడ్ అమాంగ్ ఆల్ గాడ్స్. ఓకేనా? ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందట్లో కూడా జీసస్ కూడా ఒక గొప్ప దేవుడేనండి. అన్ని దేవుళ్ళతో పాటు నేను ఈ దేవుని కూడా బలంగా నమ్ముతాను. మీరు ఇలాంటి మెసేజ్ ఇక్కడ పెట్టాలో పెట్టకూడదో మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అఖిల, థ్యాంక్ యూ ఫర్ ద గివెన్ సూపర్ క్లారిటీ. ఓకే, థ్యాంక్ యూ అండి. పీజీ డిగ్రీ తర్వాత మనం ఏ కోర్సు చేయాలి, పీజీ చేస్తే బాగుంటుందా, బీఎడ్ చేస్తే బాగుంటుందా, ఇది చేస్తే బాగుంటుందని మామూలుగా నేను ఏదో వీడియో రికార్డ్ చేశాను. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. 150,000 మందికి రీచ్ అయింది. ఒక ఎడ్యుకేషన్ ఛానల్లో 1,00,000 మంది ఒక వీడియోని చూడడం అనేది అది చాలా గ్రేట్ నా దృష్టిలో. అయితే ఎంటర్టైన్మెంట్ ఛానల్ 10 కోట్లైనా చెప్తారు. ఓకే, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసి సుధాకర్, సార్ కోటు ఉమెన్స్ కాలేజ్లో బికమ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటుందా? ఉంటుంది. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకింగ్ నేర్చుకోగలమా సార్? నేర్చుకోగలమా అంటే నేర్చుకోగలమా? ఓకే. కోటు ఉమెన్స్ కాలేజ్లో అకాడమిక్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిఫరెన్స్ ఇస్తారా? ప్లీజ్ రిప్లై మీ బికాజ్ ఐ వాంట్ టు బ్యాలెన్స్ బోత్. ఓకే, వాట్ ఆర్ మీ దట్ నేను అవన్నీ మీ ప్రతి క్వశ్చన్కి నేను నా యొక్క వీడియోలో చెప్పాను. ఇక్కడ దేనికి ఎక్కువ విలువిస్తారు,
కోటి ఉమెన్స్ కాలేజ్ సీట్ ఎత్తే మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది నేను మొత్తం అందులో చెప్పాను. వీడియో చూడకుండా డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఓకేనా, నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేనండి. ముందు వీడియో చూడండి. మీకు వీడియో చూసే ఓపిక కూడా లేనప్పుడు క్వశ్చన్ అడిగే అర్హత కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, బీఎడ్కి యూనివర్సిటీలో సీటు వస్తే తెలుగు మీడియం చెప్తారు కానీ భవిష్యత్తులో స్కూల్స్ అన్ని ఇంగ్లీష్ మీడియమే. మీరు తెలుగు మీడియం క్లాసులు విని తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసి కంప్లీట్ తెలుగు మీడియంలోనే మీరు చదివితే మీ ఇంటి దగ్గర మీ అక్కకు మీ అన్నకు పుట్టినటువంటి కొడుకును తీసుకెళ్ళి మీరు తెలుగు మీడియంలో జాయిన్ అవుతారా, ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తారా? మీ ఇంట్లో ఉండే ఒక చిన్న పిల్లగాడు స్కూల్లో జాయిన్ అయితే అతనికి చెప్పేసారి తెలుగు మీడియం ఉండాలా, ఇంగ్లీష్ మీడియం ఉండాలని మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్, 1 year హాస్టల్ ఫెసిలిటీ ఉన్న కాలేజెస్ చెప్పండి సార్. 1 year హాస్టల్ ఫెసిలిటీ ఉన్న కాలేజెస్ అంటే ఇది ఎటు క్వశ్చన్ క్లారిటీ లేదు. డిగ్రీలో చాలా కాలేజీలకు 3 years హాస్టల్స్ ఉన్నాయి. మీరు అది నేను ఆల్రెడీ హైదరాబాద్లో ఏ కాలేజీలకు హాస్టల్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఫ్రీ హాస్టల్స్ ఉన్నాయో వీడియో చేసినా చూడండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంపీసీఎస్ కోర్సు ఉందా? సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులు ఉండవండి. ఇక్కడ ఎంపీసీఎస్ లాంటి కోర్సులు ఉండవు. ఒకసారి ఈ వీడియో మీరు చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ బై మోడల్ ఐడియాస్ అని టైప్ చేయండి. నోటిఫికేషన్లో నేను క్లియర్ చెప్పా ఎన్ని కోర్సులు ఉన్నాయనేది మీకు అక్కడ ఐడియా వస్తుంది. అక్కడ ఇంటిగ్రేటెడ్ అండ్ పీజీ మాత్రమే ఉన్నాయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎర్లీ రిప్లై సార్. క్వాలిఫై మార్క్స్ ఎన్ని సార్ ఎస్సీ వాళ్ళకి? దేంట్లోనూ బిఏ గురుకుల డిగ్రీయా? క్వాలిఫైతో సీట్ రాదండి. ఎప్పుడు మీరు క్వాలిఫై మార్కులను పెట్టకండి. 35 మార్కులకు క్వాలిఫై, 35 మార్కుల సీట్ వస్తుందా? 85 మార్కులు వస్తే సీట్ వస్తుంది. అందులో మీరు చాలామందికి ఉన్న దురదృష్టం ఏంటంటే ఎప్పుడు క్వాలిఫై మీద చూస్తారు, అంటే లీస్ట్ పొజిషన్లో మిమ్మల్ని ఉంచుకుంటారు. పాస్ అయితే చాలు వస్తుందని. కలెక్టర్ ఎగ్జామ్ 10 లక్షల మంది రాస్తారండి ఎంటైర్ ఇండియాలో. అందరూ 10 లక్షల మందిలో దాదాపు 9 లక్షల మంది క్వాలిఫై అవుతారు. అందరికి ఉద్యోగం వస్తుందా? రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, భాను రాయుడు, జేఎన్యు డియు ఇదేంది హెచ్వైడి సెంట్రల్ యూనివర్సిటీ ఏ బుక్స్ చదవాలి సార్? వీటిలో ఏదో ఒకటి చదివితే సరిపోతుందా అని అన్నీ చదవాలా చెప్పండి సార్. జేఎన్యు హైదరాబాద్ సెంట్రల్ సిలబస్ దాదాపు దగ్గర ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ కూడా సాధ్యమైనంత వరకు దగ్గరగానే ఉంది. ఓకే, అన్నీ చదివితే చాలా వరకు యూజ్ అయితే అవుతుందని, అంటే ఒకటి నోటిఫికేషన్ ఒకటే బుక్ తీసుకొని బలంగా చదవండి. సిలబస్ అంతా అదే ఉంది. ఏదేమైనా సిబిఎస్ఈ +2 లెవెల్ ఉన్న సిలబస్ చదివితే సరిపోతుంది. కాకపోతే ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించి నువ్వు క్వశ్చన్ అయినట్టు ఉన్నావు, ఎందుకంటే ఇది చూసినావు కాబట్టి. దీనికి మాత్రం ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క సిలబస్ ఉందండి. మోస్ట్లీ ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సెంట్రల్ యూనివర్సిటీలలో లిటరేచర్ పార్ట్ తగ్గించి కమ్యూనికేషన్ స్కిల్స్ పార్ట్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ స్పీడ్గా చదవడం, స్పీడ్గా రాయటం, వొకాబులరీ ఎక్కువగా పెంచుకోవటం, గ్రామర్ బాగా రావటం, నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ని డెప్త్గా పెద్ద పేజీలని స్పీడ్గా చదవడం వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భాను రాయుడు అదే క్వశ్చన్ మళ్ళీ అడిగాడు. నెక్స్ట్, మై ఛానల్ అనే పేరుతో ఇఫ్లూ పీజీసీ 2020 నోటిఫికేషన్ బీన్ రిలీజ్డ్ సార్. బీన్ రిలీజ్డ్ అంటే అయ్యిందని మీరు చెప్తున్నారా, అవ్వలేదా అని చెప్తున్నారా? నేను ఒకసారి మరి దాని నోటిఫికేషన్ చూస్తేనే ఐ కెన్ టెల్ యూ దట్. ఓకే, బికాస్ ఐ డిడ్ నాట్ సీ ఇట్ టు దిస్ టైమ్. ఓకే, ఐ విల్ సీ. సో వై డూ ఐ వేస్ట్ మై టైమ్? హియర్ ఇస్ దట్. Let I want to see EFL University. Whether there is a date or not అనేది నేను చూస్తాను. EFL హైదరాబాద్ యూనివర్సిటీలో డేట్ ఉంటే ఇప్పుడే తెలిసిపోతుంది. ఇందాక ఎవరు అడిగారు బీఎడ్ నోటిఫికేషన్ వచ్చిందా అంటే అక్కడ లేదు కాబట్టి అకాడమిక్ అనౌన్స్మెంట్స్ అని ఇక్కడ ఉన్నది. మరి నోటిఫికేషన్ వచ్చిందా? సురేష్ కుమార్ వైస్ ఛాన్సలర్, గ్రేట్ ప్రొఫెసర్. ఓకే, చూసిద్దామా? రీడ్ మోర్. నోటిఫికేషన్ కనుక వస్తే మనకి ఇక్కడే తెలిసిపోతుంటుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి 2021 అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ద డిస్టెన్స్ మోడ్ ప్రోగ్రామ్కి ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ద యూజీసీ నెట్ ఫెలోషిప్ గురించి, పిహెచ్డి సెమిస్టర్ గురించి ఇచ్చాడు. పిహెచ్డి వైవా అడిగాడు. కానీ పీజీ కోర్సులకు సంబంధించి రెగ్యులర్ అయితే మనకి ఎక్కడ కనబడట్లేదు. ఓకేనా,
అడ్మిషన్ క్లోజ్డ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021కి క్లోజ్డ్ చూపించాడు. సో ఇక్కడైతే అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ద డిస్టెన్స్ మోడ్ ప్రోగ్రామ్ PGCTEకి ఇచ్చేసాడు. ఇక్కడ కనబడుతుంది మనకి ఇది ఒకటి, కాకపోతే మరి మనకు ఇక్కడైతే కనిపించట్లేదండి. ఓకేనా, రైట్. లెట్ వీ కెన్ సీ. రైట్, సమయం చాలా ఎక్కువ అయిపోయింది. చాలా వరకు నేను అందరూ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చాను. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రశ్నలకు మాత్రం ఇస్తున్నాం, కొద్దిమంది మధ్యలో స్కిప్ అవుతున్నారు, వాళ్ళు నాన్ సబ్స్క్రైబర్స్. తర్వాత మిగతా వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.